ప్లాన్ అర్థమైందిగా అశ్విత్, ఏమాత్రం డౌట్ రావద్దు. ఓకే మామయ్య, నేను చూసుకుంటా. నా పేరు స్వరూప్. వీడు నా తమ్ముడు అనిల్. వీడు మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అశ్విత్. ఇప్పుడు మేము ప్రపంచానికి తెలియని ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా దొంగలించబోతున్నాం. ఆ నిజం ఈ ప్రాంతానికి సంబంధించి. అన్నయ్య చెప్పరా. లైన్లోనే ఉండు. హలో అనిల్, ఎక్కడున్నావు? ఇప్పుడే కాలేజీలో బయటకు. సరే, మామయ్య కాల్ చేశారు. ఇద్దరు త్వరగా రూమ్కి రండి, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. సరే. రాఘవరావు మామయ్య, జర్నలిస్ట్, హైదరాబాద్ టుడే న్యూస్లో జాబ్ చేస్తున్నాడు. 5 years బ్యాక్ మా ఫ్యామిలీ మొత్తం గ్యాస్ బ్లాస్ట్లో చనిపోయారు. మా తమ్ముడు అనిల్, మా అన్నయ్య అశ్విత్, నేను ఆ టైంలో హాస్టల్లో ఉండడంతో బ్రతుకున్నాం. అప్పటి నుంచి మామయ్య మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? కూర్చో, చెప్తా. అవును, మామయ్య ఎందుకు కాల్ చేశాడు? ఏమో నాకు కూడా తెలియదు, మీరు వచ్చాక కాల్ చేయమన్నారు. అందరూ ఒకే దగ్గర ఉన్నారా? అవును. అనిల్, నువ్వు సైబర్ సెక్యూరిటీ బ్రాంచే కదా? అవును మామయ్య. ఇప్పుడు నేను పంపబోయే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ డీక్రిప్ట్ చేసి అవి చూశాక నాకు కాల్ చేయండి. హలో, నా పేరు షాడో సైఫర్. అనానమస్ అనే హ్యాకర్స్ గ్రూప్ లో నేను ఒకరిని. నాసా ప్రపంచానికి తెలియకుండా దాచిన ఒక నిజాన్ని నేను ఇప్పుడు బయట పెట్టబోతున్నాను. 16 జూలై 1969 ఎప్పుడైతే అపోలో 11 లాంచ్ చేశారో అదే రోజు ఆకాశంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 50 మీటర్ డయామీటర్ తో ఉన్న ఒక మెటరాయిడ్ మన భూమి మీదకి దూసుకువచ్చింది. 1969 లో మెటరాయిడ్స్ ని డిటెక్ట్ చేసే ఆప్టికల్ టెలిస్కోప్, రాడార్ డిటెక్షన్ లాంటి టెక్నాలజీస్ ఉన్నా అవి అంత అడ్వాన్స్ కాదు. ఆ మెటరాయిడ్ మీటియర్ గా కన్వర్ట్ అయి సరిగ్గా హైదరాబాద్ కి 33 కిలోమీటర్స్ దూరంలో ఉండే యాదగిరిపల్లి పక్కన పడింది. ఓరిదీనమ్మా, మన యూటీఎంకి ఇంత చరిత్ర ఉందారా? అస్సలు నమ్మాలని లేదురా. 10th ఫెయిల్ అనిల్ గాంతో రాసినావు, నీకెందుకు నమ్మాలనిపిస్తుందిరా? ఆపండ్రా మీ గొడవ, ఇందులో ఇంకో వీడియో ఉంది. ఫిబ్రవరి 15, 2013 రష్యాలోని చిలియాబిన్స్ లో కూడా 19 మీటర్ డయామీటర్ తో ఉన్న ఒక మెటీరియల్ పడింది. ఆ మెటీరియల్ వల్ల జరిగిన ఎక్స్ప్లోజన్ అండ్ షాక్ వేవ్స్ వల్ల చాలా వరకు ఏరియా డ్యామేజ్ అయింది. ఆ ఇన్సిడెంట్ లో దాదాపు 1500 మంది ప్రజలు గాయపడ్డారు. అది 16 జూలై 1969 లో యాదగిరిపల్లి పక్కన పడిన ఆ మెటరాయిడ్ హైదరాబాద్ లో పడి ఉంటే చాలా ఇంపాక్ట్ ఉండేది. ఇలా నాసా సక్సెస్ స్టోరీస్ మాత్రమే బయటికి చెప్పుకుంటుంది. నాసా దాచిన ఇంకా ఎన్నో విషయాల్ని నేను బయట పెట్టబోతున్నాను. అయినా మామయ్య మనకు ఈ ఫైల్స్ ఎందుకు పంపించినట్టు? నాకు మాత్రం ఏం తెలుసు. మామయ్య కాల్ చేయరా. సరే. హలో, అందులోని వీడియోస్ ఇంకా డాక్యుమెంట్స్ చూసారుగా? ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తగా వినండి. ఆ మెటరాయిడ్ భూమి మీద పడే కొన్ని సెకండ్స్ ముందు ఆ మెటీరియర్స్ సైజ్, కాంపోజిషన్, స్పీడ్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎంట్రీ వల్ల కొంత భాగం చిన్న చిన్న ముక్కలుగా పగిలి ప్రస్తుతం మనం పిలిచే యూటీఎం చుట్టూ పడ్డాయి. ఆ పెద్ద భాగం ఏమైపోయిందో తెలియదు, కానీ దానివల్ల ఏర్పడ్డ క్రాటర్ వల్ల లేక్ ఫామ్ అయింది. ఆ లేక్ చుట్టూ మీటిరాయిడ్స్ ఉన్నాయి. నేను వాటి లొకేషన్ యొక్క మ్యాప్ పంపుతా. మీరు కనుక వాటిని తెచ్చినట్లయితే వాటిని డాక్యుమెంట్స్తో సహా మనం కొన్ని $1000 అమ్ముకోవచ్చు. ఇలా చేస్తే ఏం ప్రాబ్లం రాదా? అసలు ఈ మ్యాటర్ ఇంకెవరికైనా తెలిస్తేనే కదా.
ఇప్పటి వరకు మాకు తెలిసిన కథ మాత్రమే మీరు చూశారు. ఇకపై మాకు తెలియని కథ కూడా చూడండి. రే, ఎందుకు చంపేశావురా అనిల్ని? ఎందుకో ఎందుకో అసలు ఎందుకు చంపేశావు అనిల్ని? మామయ్య చెప్పండి మామయ్య, ఇలా కాల్ చేశారు? ఇప్పుడు నువ్వు బీటెక్ 4th ఇయర్ కదా. అవును, ఎందుకు? నువ్వు అబ్రాడ్లో చదువుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నావని నాకు తెలుసు. ఫ్యామిలీ చనిపోయాక మన ఆస్తి 3 కోట్లు అలాగే ఉన్నాయి. స్వరూప్ ఇంకా అనిల్ని చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నారు మామయ్య? అశ్విత్ 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 వాళ్ళు చస్తే గిట్ట అడిగేవాడు ఎవరు లేరురా. ఆలోచించుకొని చెప్పు, ప్లాన్ చెప్తా. మీరు ఇంకా లైన్లోనే ఉన్నారు మామయ్య? నేను నీకు నిజం చెప్పాలి అశ్విత్. 5 years బ్యాక్ నేనే మన ఫ్యామిలీని చంపేసి అది గ్యాస్ ఫ్లాష్లా కనిపించేలా చేశాను. నా వరకు ఈ కలియుగంలో ఎవరినైనా, ఆఖరికి మన ఫ్యామిలీనైనా డబ్బు కోసం చంపడంలో తప్పులేదు. నువ్వు నా ముందు చిన్న పిల్లోడు అశ్విత్. నేనేం చేశాను? నేను ఇలా చేయలేదు. ఇది చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. హలో రాఘవరావు గారు, నేను డాక్టర్ కర్మని మాట్లాడుతున్నాను. మీ మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. మీరు నెల కంటే ఎక్కువ బ్రతకరు.